వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపిస్తాయని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు అండగా నిలిచిన సీఎం జగన్కు ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రాకుంటే సంక్షేమ పథకాలన్నీ అమలు కాకుండా ఆగిపోతాయంటున్నటువంటి ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు. తాను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు తిరిగి ఓటేయాలని ఆయన ప్రజలను కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందినటువంటి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణయ్య గారు నమస్కారం అండి. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుంది. ఏదైతే హోరాహోరీ ఉందని అనుకుంటున్నారో అది ఒట్టి భ్రమ మాత్రమే. ఇప్పుడు చాలామందికి బెనిఫిట్ జరిగింది. అమ్మఒడి పథకం ప్రతి ఇంటికి 1000 రూపాయలు పోతున్నాయి. బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. వాళ్ళు పైసలు అభివృద్ధి చేసేటోళ్ళని చూస్తారా, ఒట్టి మాటల గారడితోటి మోసం చేసేటోళ్ళని చూస్తారా? ప్రజలంతా ఫూల్ కాదు, చాలా తెలివైన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏంటిదంటే రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబం అని చూస్తాడు. అక్కడ చంద్రబాబు ఏం చూస్తాడంటే ఆయన మంత్రివర్గం, ఆ లీడర్లే ఆయన కుటుంబం అనుకుంటాడు. వాళ్ళు అభివృద్ధి చెందితే చాలా అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. ఎస్టీ, బీసీ, పేదవారు అందరూ తన కుటుంబం వీళ్ళు శాశ్వతంగా సమగ్రంగా డెవలప్ కావాలని చూస్తాడు. ఆ విధమైనటువంటి స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాడు. అమ్మ ఒడి అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఫస్ట్ క్లాస్ పిల్లగాడు అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేసి నడిచే పిల్లగానికి తల్లిదండ్రులకు ఆ పిల్లగాడు చదువుకోవాలని ప్రోత్సహించడానికి లేబర్ కావద్దని 15,000 వేస్తున్నాడు. కాలేజీకి వచ్చినాక 20,000 వేస్తుండు. ₹1,00,000 మీద ఫీజులు కడుతున్నాడు. దీంతో ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవుతుండు. మానవ వనరులు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి ఒక్క కుటుంబం కొన్ని రోజులు ఒక 10 ఏళ్ళ తర్వాత రేషన్ కార్డు అవసరం లేదు, ప్రభుత్వ సహాయం పెన్షన్లు అవసరం లేదు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. పొత్తులతోటి అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుందని చెప్తా ఉన్నారు. 3 పార్టీలు ఏకమై ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి తిరిగి రానియమని చెప్పి ముగ్గురు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రానియము అని చెప్పి 3 పార్టీలు కాదు, 10 పార్టీలు ఒకటైనా కానీ ఏం కాదు. ఒక బలవంతునికి, బలాఢ్యునికి బలహీనుడు 10 మంది గెలిస్తే కూడా ఓడగొట్టారు. ఒక్కొక్కరిని తీసి అక్కడ పడేస్తారు ప్రజలే జగన్ బలం, పథకాలే జగన్ బలం, నిబద్ధతే జగన్ బలం. కాబట్టి జగన్ యొక్క గొప్పతనాన్ని ప్రజలు గుర్తించారు. ఆయన లేకపోతే మేము అభివృద్ధి చెందాం. జగన్ వల్ల ప్రజల జేబులు నిండుతాయి, ఇతరుల వల్ల వాళ్ళ లీడర్ల జేబులు నిండుతాయి. ఇది తేడా. అందుకే ప్రజలు గుర్తించారు జగన్ను చాలా గొప్ప లీడరు, మనకు పేదోళ్ళకు సేవ చేస్తుండని, అందరికి కడపమండి ఈయన మీద దుష్ప్రచారం చేస్తుండని లీడర్లను పగబట్టారు ప్రజలు. ఇప్పటికే కొంతమంది బీసీకి సంబంధించిన నాయకులు, జంగా కృష్ణమూర్తి కావచ్చు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసి పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు బీసీ వర్గాలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక ఎంపీ అందరూ ముక్త కంఠంగా జై జగన్ అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఎందుకంటే ఒకటే మంత్రివర్గంలో 11 మంది, 23 మంది మంత్రులు ఉంటే 11 మంది బీసీలు ఉన్నారు. ఆ ఎస్సీ, ఎస్టీలు కలిసి 17 మంది ఉన్నారు. పాలకులు ఎప్పుడైనా నోరున్నోనికి, దమ్మునోనికి, డబ్బున్నోనికే సపోర్ట్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. ఆయన నోరు లేనటువంటి వారికి, బలహీనునికి, పేదవానికి వాళ్ళని అభివృద్ధి చేయడానికి ధర్మమైన లోపల ఉంది. సత్యము, ధర్మమే గెలుస్తాయి ఎప్పుడైనా. రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతా ఉంది గెలుపు? మెజార్టీ స్థానాలు దాదాపు అప్పటికంటే ఎక్కువ రావచ్చు. అంటే అతిశయోక్తి అవుతుందేమో కానీ పెద్ద మెజార్టీతో గెలుస్తాడు.
ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఆర్ కృష్ణయ్య గారు రాబోయే ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదే క్రమంలో అట్టడుగు వర్గాలకి జగన్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందాయన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ టు స్టూడియో.